ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా అమాత్య మేలుకో, పప్పు నిద్ర వదులు అని ఎద్దేవా చేస్తూ జగన్ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్ ఏడుపులే తమకు దీవెనలని అన్నారు. జగన్ 5 ఏళ్లు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి జగన్కు కడుపు మంట రావడం సహజమన్నారు. వైసీపీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా జగన్కు స్పృహ లేదన్నారు. కోవిడ్ తర్వాత 2022 సెప్టెంబర్లో 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన జగన్ తమను విమర్శించడం అజ్ఞానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్ని జూలై 3వ వారం కల్లా పూర్తి చేశామని, ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్ని జూలై 3వ వారానికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.